నమస్కారం అండి. ఇవాళ మన టాపిక్ వచ్చేసి బిల్డింగ్ రిలేషన్‌షిప్స్. సో, బిల్డింగ్ రిలేషన్‌షిప్స్ అన్నాము. సో, దానికి సంబంధించిన ఒక కొటేషన్‌తో మనం స్టార్ట్ చేసుకుందాం. సో, కొటేషన్ ఏందంటే, మనిషి గొప్పతనాన్ని అతని విజయాలు మాత్రమే కాదు, అతను ఏర్పడిన సంబంధాలు గూడా తెలియచేస్తాయి అని చెప్పి ఏపీజే అబ్దుల్ కలాం చెప్తారన్నమాట. సో, ఇక్కడ బిల్డింగ్ రిలేషన్ అంటే సంబంధాల్ని బలపరుచుకోవడం అనేది మన తెలుగులో దాన్ని అనువాదం చేసుకుంటే తెలుస్తుంది. సో, దీనికి సంబంధించింది ఒక స్టోరీ చెప్తే మనకి ఇంకా డీప్‌గానే అర్థమవుతదనమాట. ఎలా అంటే ఒక రూమ్‌లో 4 కొవ్వొత్తులుంటాయి. సో, 4 కొవ్వొత్తులు ఇంకా నిండుకునే సమయానికొస్తాయి. సో, అదే మూమెంట్‌లో ఫస్ట్ కొవ్వొత్తి వచ్చేసి శాంతి. అదేమంటది, లోకంలో అశాంతి పెరిగిపోయింది కాబట్టి నేను వెలగలేనని చెప్పేసి అది ఆరిపోతది. రెండో కొవ్వొత్తి నమ్మకం. అదేమంటది, మనుషుల మధ్య నమ్మకాలు తగ్గిపోయాయి కాబట్టి నేను వెలగలేనని చెప్పేసి అది ఆరిపోతది. మూడో కొవ్వొత్తి ఏమంటదంటే ప్రేమ. మనుషుల మధ్య ప్రేమలు తగ్గిపోయాయి కాబట్టి నేను వెలగలేను అని చెప్పేసి అది ఆరిపోతది. సో, అదే సమయానికి ఆ రూమ్‌లోకి ఒక చిన్న అబ్బాయొస్తాడు. అబ్బాయి రాంగానే ఏడుస్తుంటాడు. ఎందుకంటే రూమ్ చీకటైపోతది. సో, అదే సమయంలో నాలుగో కొవ్వొత్తి ఆశ. అదేమంటది, బాబు నువ్వు ఏడవకు. రూమ్ అంతా చీకటైపోయింది కాబట్టి నువ్వు ఇబ్బంది పడకు. నా నా వెలుగుతోటి ఆ మూడిటిని నువ్వు వెలిగించు. అప్పుడు రూమ్ అంతా వెలుగుతో నిండిపోతుందని చెప్పేస్తే అప్పుడు ఆ అబ్బాయి ఆ మూడిటిని ఈ ఈ దీపంతోటి మూడిటిని వెలిగిస్తాడనమాట. సో, ఇక్కడ మనము ఈ కథలో తెలుసుకున్న నీతి ఏంటంటే, మనిషికి ఆశ ఉంటే ప్రేమ గాని, నమ్మకము, శాంతి అన్నీ పొందగలుగుతాము అని ఈ కథలో నీతి. అంటే ప్రతి ఒక్క మనిషికి ఆశ ఉండాలి. కానీ ఆశ ఎంతవరకు ఉండాలి అనేది ఒక లిమిట్ అన్నమాట అది. సో, ఇక్కడ ఇంకోటేంటంటే మనకి రిలేషన్స్ అన్నాము. రిలేషన్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? తల్లిదండ్రులతో స్టార్ట్ అవుతాయి. అంటే పిల్లలు చిన్నప్పటి నుండి ఫస్ట్ మన రిలేషన్స్ తల్లిదండ్రుల నుండి స్టార్ట్ అవుతాయి కాబట్టి, తల్లిదండ్రుల నుండి ఫస్ట్ మనకి మన తోబుట్టువులు గాని, అక్కడి నుండి మనకి రిలేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయన్నమాట. తర్వాత సమాజం. సో, ఫస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు మనకి. అంతే కదా! సో, తల్లిదండ్రులు అంటే ముందుగా పిల్లలకి ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ చిన్నప్పటి నుండే మంచి చెడ్డలు గాని, ఏదైనా గాని వాళ్ళకి చిన్నప్పుడే నేర్పించాలి. నేర్పించినప్పుడే వాళ్ళకి బయట రిలేషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళకి అర్థమవుతది. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పకపోతే వాళ్ళకి ఎట్లా తెలుస్తది? తెలీదు కదా! ఎందుకంటే సమాజం ఎప్పుడు నేర్చుకుంటారు? తల్లిదండ్రులను చూసిన తర్వాత అక్కడ 5 ఇయర్స్ వరకు. ఇప్పుడు జనరల్‌గా పిల్లలు 5 ఇయర్స్ వరకు ఎట్లా ఉంటది? తల్లిదండ్రులు ఎక్కువ తిరుగుతారు కాబట్టి తల్లిదండ్రులే వాళ్ళకి గురువులు ఫస్ట్. కాబట్టి 5 ఇయర్స్ వరకు తల్లిదండ్రులు ఏం చెప్పారో వాళ్ళకి వేదం. సో, 5 ఇయర్స్ నుండి స్కూలింగ్ స్టార్ట్ అవుతది కాబట్టి అక్కడ సమాజం అనేది స్టార్ట్ అవుతది. కాబట్టి చిన్నప్పటి ఏమి ఏర్పడుతదో మైండ్‌లో పెద్దగా ఎవరికి అదే ఉంటది. కాబట్టి చిన్నప్పటి నుండే వాళ్ళకేందంటే పెద్దవాళ్ళకి గౌరవించాలి. ఇంగా ఇంకా దాంతో పాటు ఆహ్, ఎవరిని దూషించొద్దు. మంచి మాటలు మాట్లాడాలి. ఇవన్నీ ఏందంటే ఈ ఈ సంస్కారాలన్నీ తల్లిదండ్రుల నుండి పిల్లలకొస్తాయి. తల్లిదండ్రులే లేరు. వాళ్ళే చెప్ప వాళ్ళకేం చెప్పకుండా పిల్లలు బాగుండాలంటే అది జరిగే పని కాదు. సో, ఇక్కడ నెక్స్ట్ అదయిపోయిన తర్వాత పిల్లలకేందంటే వాళ్ళకొక నమ్మకం ఏర్పియాలి. దాంతో పాటు ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలకి ఏదో చెయ్యాలని ఉంటది. ఇప్పుడు చేసినప్పుడు జనరల్‌గా పేరెంట్స్ ఏం చేస్తారు? కోప్పడతారు. ఏమని? "నువ్వు ఎంత తప్పు చేసినావు అది అట్లా కాదు. తప్పు చేసినా వాళ్ళకొక్కటే. నువ్వు చేసావురా అని చెప్పి ఎంకరేజ్ చేయాలి. అంటే వాళ్ళు డెవలపింగ్ స్టేజ్ అది. అంటే వాళ్ళకి మైండ్‌లో ఏందంటే ఏదో కనుక్కోవాలి, ఏదో చేయాలని ఉంటది. అది రైటో రాంగో తెలీదు. అది మనకు తెలుసు రైట్ రాంగ్. వాళ్ళకి తెలీదు కదా! కాబట్టి వాళ్ళకేందంటే నువ్వు తప్పు చేయలేదా? కరెక్టే చేసావని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేసి అది తప్పు ఏ విధంగా చెప్పాలి? ఇట్లా చేస్తే కాదురా! ఇట్లా చేస్తే రైట్ అని చెప్పేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలన్నమాట. అప్పుడు వాళ్ళకి అర్థమవుద్ది. ఇది చేస్తే ఇట్లా కాదు. ఇట్లా చేస్తే రైటు అని చెప్పేసి మనం చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి అది అర్థమవుతది. సో, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగాలు, పెళ్లి అంటాము. సో, అక్కడ ఏమవుతదంటే పెళ్ళైన తర్వాత ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటది? ఇక్కడ తల్లిని చూసుకోవాలి, అటు భార్యని చూసుకోవాలి. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన స్టోరీ మీకు చెప్తాను. సో, దాన్ని బట్టి మీకు బాగా అర్థమవుతది. అయితే తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుని బా చదివిపిచ్చి మంచి ఉద్యోగము ఆయనకొస్తది. ఉద్యోగం చేసి దాంతో పాటు పెళ్లి అయిపోతది. అన్నీ బాగా నడుస్తున్నాయి. కానీ
కొడుకు ఒక బాధ ఉండిపోతుంది మనసులో ఏమని, నేను తల్లిని బాగా చూసుకోవట్లేదు అని చెప్పేసి చాలా బాధపడుతుంటాడు. సో, ఒక రోజు ఇంకా వీకెండ్ కుదుర్చుకొని అమ్మ దగ్గర అమ్మ కాళ్ళ దగ్గర కూర్చొని, "అమ్మ నేను బాగా చూసుకోవట్లేదు. నాకు మనసులో బాధేస్తుంది" అని చెప్పేసి వాళ్ళ అమ్మని అంటాడన్నమాట. ఎవరు? కొడుకు. అప్పుడు తల్లి ఏమంటదంటే, "చూడరా, ఇప్పుడు చిన్నప్పుడు నేను పెంచాను. నా బాధ్యత. ఇప్పుడు నేను చూసాను కాబట్టి నువ్వు చూడాలని ఇక్కడ నేనెప్పుడు కోరుకోను. కానీ నీ బాధ్యత ఎవరికుండాలి? ఇప్పుడు నీ భార్యకుండాలి. నీ బాధ్యత అంతా నీ భార్య పైనుండాలి. ఎందుకంటే ఇప్పుడు నన్ను చూసుకోవడానికి మీ నాన్న ఉన్నాడు. ఎందుకంటే నేనేదైనా నాకేం కావాలన్నా గూడా, ఏం చేయాలనుకున్నా గూడా మీ నాన్న నాకున్నాడు. ప్రతి ఒక్క దానికి ఆయన నాకు సపోర్ట్ ఉన్నాడు. కాబట్టి నీ భార్యకి ఎవరుండాలి? భర్త ఉండాలి. కాబట్టి నాకెటువంటి నీ మీద నేను ఎప్పుడు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోలేదు. కాబట్టి దాని గురించి నువ్వు టెన్షన్ పడకు. సో, కాబట్టి నీ బాధ్యత ఎక్కడుండాలి? నీ భార్యకి ఫస్టు ఫ్రెండ్ ఎవరుండాలి? భర్త. సో, ఇప్పుడు అట్లాగే ఇప్పుడు మన అక్క గాని, చెల్లె గాని ఇంకోళ్ళ ఇంటికెళ్ళినప్పుడు వాళ్ళకెవరుండాలి? వాళ్ళ ఫస్టు ప్రిఫరెన్స్ అనేది వాళ్ళ భర్త. సో, ఇది మనం గుర్తించాలి అని చెప్పేసి వాళ్ళమ్మ కొడుకుకి చెప్పగానే కొడుకు ఎంత సంతోషపడతాడంటే, థాంక్స్ అమ్మ, నేను ఇన్ని రోజులు చాలా బాధపడ్డాను. కానీ ఇప్పుడు నేను ఆ బాధను పూర్తిగా తొలగించేసావు మన మైండ్‌లోనే అని చెప్పేసి కొడుకు బాగా సంతోషపడతాడనమాట. సో, ఇక్కడ ఈ కథలో మనం నేర్చుకోవాల్సిందేందంటే, మనకి ఎక్స్‌పెక్టేషన్స్ అనేది చాలా ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ ఎక్స్‌పెక్టేషన్ ఏ లెవెల్‌లో ఉండాలి? ఎంత ఉండాలి? అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇంకా దాని తర్వాత పెద్ద మనుషులయిపోతారు. ఏజ్ వచ్చేస్తది. ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతది? ఇంకా పెరిగిపోతాయి. అందరు నన్నే చూడాలి, నాతోనే మాట్లాడాలి, నాతోనే నాకే చెప్పాలి అని పెద్ద మనుషులకుంటది. తప్పేం గాదు. కానీ ఎంతుండాలి? ఎందుకంటే ఇప్పుడు పెద్ద మనుషులయిన తర్వాత కొన్ని రెస్పాన్సిబిలిటీ అనేది పిల్లలకి డైవర్ట్ చెయ్యాలి వాళ్ళు. చేస్తేనే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటది. దాంతో పాటు అందరిని ప్రశాంతంగా చూడగలుగుతారు. అంతేగాని మొత్తం నాకే గావాలి, నన్నే చూడాలి, అందరొచ్చి నన్నే అడగాలి అంటే ఇప్పుడు మరి పిల్లలున్నప్పుడు వాళ్ళ బరువు బాధ్యతలనేది అందరికి పంచాలి. పంచినప్పుడే అందరూ ప్రశాంతంగా ఉంటారు. రిలేషన్స్ కూడా బాగుంటాయి. అదే లేనప్పుడు రిలేషన్స్ మీద ఆ నమ్మకాలు, ఎందుకంటే ఇప్పుడు బరువు బాధ్యతలు నమ్మకం. అంటే నువ్వు నీ కొడుకుల పైన, నీ కోడళ్ళ పైన నీ నమ్మకాలు. ఆ నమ్మకం ఉంటేనే నువ్వు ఆ బరువు బాధ్యతలన్నీ వాళ్ళు చేస్తారులే. ఏదైనా ఉంటే నన్ను అడుగుతారు అన్న నమ్మకము అది క్రియేట్ చేయాలి వాళ్ళకి. అప్పుడు ఆటోమేటిక్‌గా రిలేషన్స్ బాండింగ్ అనేది చాలా బాగుంటది. సో, ఫైనల్లీ ఏంటంటే మనకి మైండ్‌లో ఒక అమిగ్దాలా అనే ఒకటి చిన్న పార్ట్ ఉంటదన్నమాట. అది ఏం చేస్తదంటే మన మైండ్‌లో భయం, ఎమోషన్స్ క్రియేట్ చేస్తది మైండ్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు మనం రోడ్ పైన వెళ్తున్నాము. అనుకోకుండా కుక్క అడ్డం వచ్చింది. అయితే అమిగ్దాలా ఏం చేస్తది మైండ్‌లో, ఆ కుక్క కరుస్తదేమో, నువ్వు పరిగెత్తాలి అని చెప్పేసి మైండ్‌లో ఒక రియాక్షన్ క్రియేట్ చేస్తది. ఒక భయాన్ని క్రియేట్ చేస్తది. అప్పుడేం చేస్తది, మనం కూడా పరిగెత్తుతామన్నమాట. అంటే మనలో ఉన్న స్ట్రెంత్ మనకు తెలీదు. కానీ ఆ మొమెంట్‌లో అమిగ్దాలా ఒక చిన్న పార్ట్ ఏం చేస్తది, మైండ్‌లో ఒక ట్రిగ్గర్ చేస్తదన్నమాట. ఒక భయాన్ని క్రియేట్ చేస్తది. సో, ఇక్కడ కూడా అంతే. మనకి ఇంట్లో ఎవరైనా మన అగైన్స్ట్ ఏమైనా చెప్పామనుకో, ఆటోమేటిక్‌గా అది పాజిటివా, నెగెటివా సెకండ్ పక్కన పెట్టేసేయండి. ఆటోమేటిక్‌గా మన మైండ్‌లో ఒక క్రియేట్ అయిపోతది. నేను దానికి రిప్లై ఇయ్యాల్సిందే అని చెప్పేసి. అంటే ఇక్కడ కొన్ని విషయాల్లో బానే ఉంటాయి. కానీ అది రైటా, రాంగా అనేది మనము ఒక 1 మినిట్ పాజ్ తీసుకొని దానికి సమాధానం ఇస్తే అప్పుడు బావుండు. అంటే ఎవరన్నా గూడా మనకి రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఫైనల్లీ నేను చెప్పాలనుకునేది ఏందంటే మనకి బిల్డింగ్ రిలేషన్‌షిప్ అంటే సంబంధాలు అనేది ఒక్కళ్ళతోని అవ్వదు గాని. 2 చేతులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 చేతులు కొడితేనే చప్పుడొస్తది. కాబట్టి అది ఇద్దరికుండాలి బాధ్యత. అంటే నమ్మకం గాని, ప్రేమ గాని, ఆహ్, కోరి ఆహ్, కోరిక గాని, ఇవన్నీ ఏంటంటే ఇద్దరికుంటేనే ఆ బాండింగ్ అనేది ఒక్కరికే ఉన్నాము. నేనుండాలి, నేను ప్రేమగా ఉండాలి అని మనం అనుకున్న ఎదురు మనిషి అనుకుంటేనే ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటది. లేకపోతే ఆ బాండ్ అనేది వీక్ అయిపోతదన్నమాట. ఎనీవే థాంక్ యూ వెరీ మచ్.